గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నరీ యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బుజ్జి అండి. చెప్తే నమ్మరు, చాలా అంటే చాలా యమ్మీ టేస్టీగా ఉంటుందండి, అంత బాగుంటుంది. సో ఈ రెసిపీని చపాతీలో కానీ, రోటీలో కానీ, బిర్యానీలో కానీ, రైస్లో కానీ దేంట్లో తిన్నా కూడా ఆహా అద్భుతం అండి, అంత బాగుంటుంది. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకున్నానండి. దాంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందామండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకుందాము. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నానండి. 2 నుంచి 3 పచ్చిమిర్చి అనేది ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి గరిటెతో మిక్స్ చేద్దాము. అలాగే 2 రెమ్మల కరివేపాకు చీల్చి వేసుకోండి. చీల్చి వేసుకున్నప్పుడు ఆ కరివేపాకున్న ఫ్లేవర్ అంతా ఆనియన్స్కి అనేది పట్టిద్ది. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసేసుకుందామండి. శనగపిండి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపండి గరిటెతో. మాడిపోకుండా చూసుకోండి. ఒకవేళ శనగపిండి మాడిపోతే కూర టేస్ట్ అనేది అంతగా రాదండి. అలాగే ఇప్పుడు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసేసుకున్నానండి. నేనైతే 3 టమాటాస్ అనేది తీసుకున్నాను. వాటిని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఇప్పుడు దాంట్లో మనము స్పైసెస్ అనేది యాడ్ చేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిక్స్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటె స్పైసెస్ అన్నీ కలిసేలాగా మంచిగా గరిటెతో కలిపెట్టేసేయండి. ఒకసారి తీసి చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిందండి. సో దీంట్లోకి ఇప్పుడు మనము గ్రేవీకి సరిపోయేంత వాటర్ అనేది యాడ్ చేసేసుకుందామండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. పన్నీర్ని ఈ విధంగా క్రంబుల్ చేసి పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు దాంట్లోకి ముందుగా క్రంబుల్ చేసి పెట్టుకున్న పన్నీర్ అంతా యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేయండి. పన్నీర్ ఉండలు లేకుండా మంచిగా కలిపెట్టేసేయండి. చూసారు కదా, ఈ విధంగా క్రంబుల్ లేకుండా మంచిగా గరిటెతో కలిపెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం కసూరి మేతిని యాడ్ చేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుందామండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఒకటేసి మూత పెట్టేసేద్దాం. చూసారు కదా, ఎంతో సింపుల్గా అయిపోయిందండి రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రెసిపీ దేంట్లోకి తిన్నా కూడా రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూసారు కదా ఇవాళ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్ అండి. బాయ్.